ప్రేమింతును నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గమును సాగేదా నీరసించక సాగేదా నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గమును సాగేదా నీరసించక సాగేదా నీ వెనుదిరుగా. ప్రభువా, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో నిన్ను కనపరుస్తూ ఉన్నాను, నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. నీ పరిశుద్ధాత్మ ద్వారా మగ పాపబోధం పశ్చాత్తాపను అనుగ్రహించమని భక్తితో విశ్వాసంతో ప్రార్థించండి. నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గమును సాగేదా నీరసించక సాగేదా నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గమును సాగేదా నీరసించక సాగేదా నీ వెనుదిరుగా. హల్లెలూయా. చేతుల పైకి లేపి అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా చేతుల పైకి లేపి గట్టిగా అందరూ హల్లెలూయా హల్లెలూయా ప్రియ సహోదరి సహోదరుల రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. ఈ దివ్య సప్రసాద సన్నిధిలో నీ శరీరమును మనస్సును ఆత్మను ప్రభు పాదాల చెంత సమర్పించండి బిడ్డలారా. ఈరోజు మనము పాప సంకీర్తనం చేయటానికి సిద్ధపడుతున్నాం. పాపబోధం పశ్చాత్తాపము కలిగించిన దేవుడు పరిశుద్ధాత్మవి. ఆ పరిశుద్ధాదేవిని మనస్సారా ప్రార్థించండి. కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా, పరిశుద్ధాత్మదేవా, ఈరోజు
నాకు పాపబోధం పశ్చాత్తాపం అనుగ్రహించండి. స్తోత్రం. నేను ఏ గురువు దగ్గరికి వెళ్తూ ఉన్నానో భావ సంకీర్తనం చేయటానికి ఆ గురువులను దీవించండి ప్రభువా. ఆ గురువులకి నీవు పరిశుద్ధాత్మ జ్ఞానమును, బుద్ధిని, తెలివిని ప్రసాదించండి. ఆమేన్. నాకు ఏ సలహా కావాలో, నాకు ఏ గైడెన్స్ కావాలో ఆ గురువుల ద్వారా నాతో మాట్లాడండి ప్రభువా అని ప్రార్థించు. స్తోత్రం. పాప సంకీర్తనం కోసం వచ్చిన గురువులందరినీ ఈ సమయం ప్రభువుకు సమర్పించి ప్రార్థించండి. మీ ప్రార్థన ఆ గురువులకి అవసరం. స్తోత్రం. గురువుల ద్వారా దేవుడే మాట్లాడాలి. గురువుల పెదవుల ద్వారా పరిశుద్ధాత్మ జ్ఞానం మీకు రావాలి. మీరు చేసిన పాపాలన్నీ కూడా దేవుని స్థానములో కూర్చొని గురువులు ఆశీర్వదించినప్పుడు మీకు పాపక్షమాపణం కలగాలి. ఆ దేవుని ప్రసన్నత మీరు ఈరోజు పాప సంకీర్తనం అనే సంఖ్యములో పొందుకోవాలి. అందుకే గురువులందరి కోసం ప్రే చేయి. అలాగే గ్రామములో ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరూ ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా అందరూ పాప సంకీర్తనం చేయటానికి, పరిశుద్ధాత్మదేవ పాప సంకీర్తనం చేయటానికి శక్తిని, బలమును, పాపబోధం అందరికీ అనుగ్రహించండి ప్రభువా. ఆమేన్. ప్రతి హృదయాన్ని తాకండి ప్రభువా, ఆమేన్. కదిలించండి ప్రభువా. ఆమేన్. నీ ప్రసన్నత ఈ రాత్రి మాకు అనుగ్రహించండి ప్రభువా. ఆమేన్. సకల దూతులారా, పునీతులారా, హతసాక్షులారా మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి, మీ బిడ్డలైన మా కొరకే ప్రార్థించుని వేడుకుంటున్నాం. అందరూ కలిసి ప్రార్థిద్దాం. దేవవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రతి కుటుంబములో, ప్రతి గ్రామములో, ప్రతి రాష్ట్రములో, ప్రతి దేశములో ప్రలారా మానవులందరూ చాలా రకరకాల సమస్యలను ఎదుర్కొంటారు. సమస్యలు లేని ఎవ్వరు కూడా లేరు. ఎలాంటి సమస్యలు అంటే మనుషులకి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. ఇది ఒక సమస్య. కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆరోగ్యం బాగలేదు. ఎంత మందు వాడుకున్నా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినా ఆరోగ్యం మంచిగా అవటం లేదు. ఆరోగ్య సమస్యలు కొంతమందికి ఉన్నాయి. మనుషులకి చాలా సమస్యలు ఉన్నాయి. నేను చెప్పాను, ఆర్థిక సమస్యలు మనుషులకు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. ఇది ఒకటి. ఆరోగ్య సమస్యలు మనుషులకు ఉన్నాయి, ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు కరోనా వల్ల మళ్ళా చాలా ఎన్నెన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎంతోమంది చనిపోయారు. ఆరోగ్యపరమైనటువంటి, రోగపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మూడవది, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి. చాలా మంది చదువుకున్న పిల్లలకి ఉద్యోగం రావటం లేదు. ఉద్యోగం వచ్చినా సరే సరైన జీతం రావటం లేదు. ఉద్యోగ సమస్యలు మనుషులు ఎదుర్కొంటున్నారు. నాలుగవది, చదువు సంబంధమైన సమస్యలు ఉన్నాయి. మంచి మంచి స్కూల్లో, కాలేజీలో అడ్మిషన్ రావటం లేదు. అడ్మిషన్ తీసుకోవాలన్నా కూడా 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టడానికి డబ్బులు చేతులు లేదు. పిల్లల సమస్య, స్కూల్ ఓపెన్ అవ్వగానే పెద్ద సమస్య, అడ్మిషన్ లేదు, అడ్మిషన్ లేదు. ఎంతో మంది నాకు కాల్ చేసి, ఫాదర్ గారండి, ఆ స్కూల్లో మా పాపకు ఒక అడ్మిషన్ ఇప్పిస్తారా, ఆ కాలేజీలో బాబుకు ఒక అడ్మిషన్ ఇప్పిస్తారా అని నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల చదువు ఒక పెద్ద ప్రాబ్లంగా మారుతూ ఉంటుంది. మూడవది, వివాహ సమస్యలు ఉన్నాయి. మంచి వివాహ సంబంధం రావటం లేదు. పిల్లలకి వయసు పెరుగుతూ ఉంది, మంచి సంబంధం రావటం లేదు. వివాహ సమస్యలు ఉన్నాయి. ఇంకా కుటుంబ సమస్యలు ఉన్నాయి. పెళ్ళైన తర్వాత భార్య భర్తలకి మధ్యలో, అత్తమ్మ మామయ్యలకి మధ్యలో, తోడ్పుట్టువుల మధ్యలో ప్రియులార సమస్యలు ఉన్నాయి.
నీతి న్యాయ వ్యవస్థ సంబంధమైనటువంటి ఏరియాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ప్రియబిడ్డలారా ఇవి అన్నీ ఉన్నాయి. కానీ సరిగా నీతి న్యాయ వ్యవస్థ మనకు అనుకూలంగా లేదు. జీతం లేదా లంచం కట్టి మనుషులు నీతి న్యాయ వ్యవస్థని కింద మీద చేస్తూ ఉన్నారు. అర్హత కలిగిన వాడికి నీతి దొరకటం లేదు. డబ్బుంటే లంచం కట్టి అన్ని అనీతి అక్రమాలకి నీతి న్యాయ వ్యవస్థ అని వాళ్ళు మార్చేస్తూ ఉన్నారు. సమస్యలు మనకున్నాయి, రాజకీయ సమస్యలు మనకున్నాయి. ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు వస్తారు పోతూ ఉంటారు. ప్రియులారా ప్రజల క్షేమం కొరకై ఎవరు అంతగా కృషి చేస్తారు, పని చేస్తారు. నేను ఇప్పుడు చెప్పిన అన్ని సమస్యలే. ప్రియులారా యేసుక్రీస్తు ఎందుకు లోకానికి వచ్చాడు? ఆయన వచ్చింది రక్షకుడుగా వచ్చాడు కదా. ఏదో ఒకటి చెప్పండి అమ్మా, రక్షకుడా కాదా? యేసయ్య లేదా యేసు, జీసస్ అనే పదానికి అర్థం కూడా రక్షకుడు అని అర్థం. మీరు యేసయ్య యేసయ్య అంటూ ప్రే చేస్తారు కదా, యేసు యేసు జీసస్ అని అంటారు కదా. ఆ పదానికి అర్థం కూడా రక్షకుడు. అందుకే యేసుక్రీస్తుని ప్రియులారా తండ్రి దేవుడు లోకానికి పంపించినప్పుడు కలలో యోసేపు కనిపించి దూత పలికిన ఒక సందేశం ఉంటుంది. మత్తయి సువార్త 1:21 మత్తయి 1:21. ఆమె ఒక కుమారుని కనును, నువ్వు ఆయనకి యేసు అని పేరు పెట్టు, ఏలైనా ఆయన తన ప్రజలను పాపముల నుండి రక్షించును. చాలు. కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కనదు, నువ్వు ఆయనకి యేసు అని పేరు పెట్టాలి. యేసు అనగా దాని అర్థం రక్షకుడు. ఏలైనా ఆయన తన ప్రజలని వారి పాపముల నుండి రక్షించును. నా ప్రశ్న ఒకటి బిడ్డలారా, అప్పుల సమస్యలు ఉంటే యేసుక్రీస్తు ఎందుకు అప్పుల సమస్య తీర్చడానికి ఒక రక్షకుడుగా రాలేదు? ఆయన పుట్టినప్పుడు కట్ట డబ్బులు తీసుకొచ్చి అందరికి మంచి పడితే అయిపోయింది కదా సమస్యలు. ఇదే పెద్ద సమస్య అయితే ఆరోగ్య సమస్యలే మనుషుల పెద్ద సమస్య అంటే బిడ్డలారా, యేసుక్రీస్తు వచ్చి చక్కటి కార్పొరేట్ మంచి హాస్పిటల్స్ కట్టి మంచి డాక్టర్లను తీసుకొచ్చి పెడితే మనుషుల సమస్యలు అయిపోతాయి కదా. రక్షించడానికి వచ్చేవాడు. ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రాబ్లమే మనుషులకి పెద్ద ప్రాబ్లం అయి ఉండే బిడ్డలారా, మంచి ఉద్యోగాలు ఇప్పిస్తే మనుషుల సమస్య తీరిపోతాయి కదా. వివాహ సంబంధమైనటువంటి సంబంధాలే ప్రాబ్లం అయితే యేసుక్రీస్తు వచ్చినప్పుడు వయసు వచ్చినటువంటి యువకులకి మంచి సంబంధాలు తీసుకొచ్చి ఇస్తే మనుషుల సమస్యలు అయిపోతాయి కదా. ఆయన రక్షకుడే కదా. నీతి న్యాయ వ్యవస్థ ప్రాబ్లం అయితే యేసుక్రీస్తు ఒక మంచి న్యాయాధిపతిగా వచ్చి అందరికి నీతి న్యాయ వ్యవస్థ సరిగా ఏర్పాటు చేస్తే మనుషుల సమస్యలు తీరిపోతాయి కదా. రాజకీయ సమస్యలే పెద్ద సమస్య అయితే ప్రియులారా, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఇటువంటి అన్ని రకరకాల పార్టీలతో ఎందుకు ఈ పోటీ ప్రశ్నలన్నీ సమస్యలన్నీ? యేసుక్రీస్తు మంచి రాజకీయ నాయకుడిగా వచ్చి ఒక మంచి రాజకీయ సిస్టమ్ ఏర్పాటు చేస్తే మనుషుల సమస్య తీరిపోతాయి కదా. ఆయన రక్షకుడే కదా. రక్షకుడు అంటే మనుషులని వారు ఎదుర్కొన్న సమస్యలను రక్షించగలిగేవాడు రక్షకుడు. అది ఏ సమస్య అయినా. రక్షకుడు అంటే నిన్ను రక్షించగలిగేవాడు రక్షకుడు, నీకు సహాయం చేయగలిగేవాడు రక్షకుడు, నిన్ను కాపాడేవాడు రక్షకుడు. అయితే నా ప్రశ్న ఒకటి, మనుషులు ఇన్ని సమస్యలతో కింద మీద పడుతూ ఉంటే, ఇన్ని సమస్యలతో నలిగిపోతూ ఉంటే, ఇన్ని సమస్యల భారం మోయలేక కుంగిపోతూ ఉంటే ఎందుకు యేసుక్రీస్తు ప్రియులారా ఇటువంటి సమస్యలకి పరిష్కారంగా ఎందుకు రాలేదు? ఆయన వచ్చింది ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, చెవిలోకి ఒక మాట వినండి. మనుషులు అనుకున్న సమస్యలు కాదు మనుషుల సమస్య.
వింటున్నారా? మనుషులు అనుకుంటారు నా సమస్యలు అప్పుల సమస్యలే, నా సమస్యలు ఆరోగ్య సమస్యలే, నా సమస్యలు ఉద్యోగ సంబంధమైన సమస్యలే, నా సమస్యలు రాజకీయ సమస్యలే, నా సమస్యలు వివాహ సంబంధమైన సమస్యలే, కుటుంబ సమస్యలే, పిల్లల సమస్యలే అని మనం అనుకుంటాం. ఇది మానవుల బుద్ధి, మానవ ఆలోచన. కానీ ప్రియములారా, దేవుని దృష్టిలో ఇవి అన్ని కాదు మానవుల సమస్యల. మానవుల సమస్యలకి మూల కారణం బిడ్డలారా పాపమే అని సర్వజ్ఞాని అయిన దేవునికి తెలుసు. ఎందుకంటే ప్రజలని రక్షించటానికి రక్షకుడు అయిన యేసు క్రీస్తు మనుష్య అవతారం ఎత్తాడు. రక్షణ కలగాలంటే మనం ఎదుర్కొన్న సమస్యల నుంచి మనకు రక్షణ కలగాలి, విడుదల కలగాలి. దేవునికి తెలుసు మానవులు ఎదుర్కొన్నటువంటి అన్ని సమస్యలకి మూల కారణం ఈ పైపై కనిపించే ఈ సమస్యలు కాదు, మానవుల సమస్యలకి మూల కారణం పాపమే. ఆ మూల కారణం పాపం కాబట్టి అనంత జ్ఞాని అయిన సర్వజ్ఞాని అయిన దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి పంపించినప్పుడు మనుషుల మానవుల పాపము నుండి వారిని విడిపించటానికి చిత్తగించాడు. యేసుక్రీస్తు వచ్చింది కూడా ఈ పాపము నుండి మనుషుల్ని విడిపించటానికి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక మనిషికి వారు చేస్తున్నటువంటి పాపము నుండి విడుదల కలుగుతూ ఉంటుందో అన్ని సమస్యలకి పరిష్కారం వస్తాయి. యోహాను సువార్త 8:34 వాక్యం పలుకుతుంది ప్రియబిడ్డలారా, పాపము చేయువాడు పాపమునకు దాసుడు అని వాక్యం పలుకుతుంది. చదవడమ్మా, యోహాను 8:34. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు లేదా దాసరాలు అని అర్థం. దాసుడు అనే పదానికి ఆపోజిట్ యజమాని కదా. ఏంటమ్మా బొమ్మలా కూర్చున్నారు మీరు? యజమాని కాదా? దాసుడు అనే పదానికి ఆపోజిట్ మీనింగ్ యజమాని. యజమాని ఉంటేనే దాసత్వం ఉంటుంది. యజమానుడు ఉన్నాడు కాబట్టి దాసుడు ఉన్నాడు. యజమాని లేకపోతే దాసుడు అనే పేరుకి అర్థము లేదు. యజమాని అంటే కమాండర్, నీవు ఆజ్ఞ ఇవ్వచ్చు, నీ ఆర్డర్ ఇవ్వచ్చు. దాసుడు అంటే యజమానికి లోబడి యజమాని చెప్పిన మాట వినటం, యజమాని చెప్పినట్లు చేయటమే దాసుని పని. అంటే దాసునికి స్వతంత్రం లేదు, దాసుడికి స్వేచ్ఛ లేదు, దాసునికి దాసురాలకి ఫ్రీడమ్ లేదు. ప్రియబిడ్డలారా, దాసుని పని ఏంటే, దాసురాల పని అంటే యజమాని ఏం చెప్తాడో, యజమానుడు ఏమంటాడో అది విని వాడు చెప్పినట్టు చేయటమే దాసుడు దాసురాల పని. ప్రభువు యేసు పలుకుతూ ఉన్నాడు, పాపం చేయి వ్యక్తి ఆ పాపమునకు దాసుడు దాసురాలు. అంటే ప్రియబిడ్డలారా, ఆ వ్యక్తి మీద యాజమాన్యత్వం కలిగించి నడిపించేది చేసిన పాపమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా గమనించండి, ఆదికాండం 3వ అధ్యాయంలో మీకు కథ బాగా తెలుసు. దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి ఆదాము ఏవమ్మ దంపతులు ఎంత స్వతంత్రముతో, ఎంత సంతోషముతో, ఆనందముతో సాయంకాలం చల్లగాటి గాలికి తోటలో దేవునితో నడయాడుచుండడి వారు అని వాక్యం పలుకుతుంది. దేవునితో వారు నడయాడుచుండడి వారు. అంత స్వాతంత్ర్యం వాళ్ళకు ఉంటుంది, అంత ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది. బిడ్డలారా, వారు ఎవరికి దాసులు కాదు. ఆదాము దాసుడు కాదు, ఏవమ్మ దాసురాలు కాదు. దేవునితో సరసమానులై వాక్యం పలుకుతుంది,
కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో దేవుని కంటే కొంచెం మాత్రం తక్కువ వాళ్ళుగా మాత్రమే దేవుడు మానవుల్ని సృష్టించును, కీర్తి మహిమలతో ఆయన మరిని అలంకరించును. చూడండి, మానవుల గౌరవం ఏంటి, మానవుల గొప్పతనం ఏమిటి. నీవు నేను సాధారణ మనుషులు కాదు. మనం తీసుకుంటాం మా కీర్తన గ్రంథం 8వ అధ్యాయం ఎంత చక్కగా మనిషిని దేవుడు సృష్టించినప్పుడు మనిషికి దేవుడు ఇచ్చినటువంటి గొప్పతనం చూడండి బిడ్డలారా. చదువుతాం మా కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 5, 6, 2 వచనాలు. అయినను నీవు నరుని నీకంటను కొంచెం తక్కువనిగా మాత్రమే చేసేది. బిడ్డరా వాక్యం వినండి. ఆయనను నీవు నరుని మనుషులని నీకంటే కొంచెం మాత్రం తక్కువ వాళ్ళుగా మాత్రమే చేసేదివి. అనగా ఒక కొంచెం తక్కువ కూడా లేకపోతే మనిషి దేవుళ్ళలాగా ఉంటారన్నమాట. ఇది సాధారణ మాటనా? దేవుని కంటే కొంచెం మాత్రం తక్కువ వాళ్ళుగా అంత గొప్ప కీర్తితో మహిమతో దేవుడు మనుషులు సృష్టించాడు. ఇంకా నెక్స్ట్ వచనమ్మా. కీర్తి మహిమలతో కిరీటముతో అతనిని అలంకరించితివి. వావ్! ఇంత గొప్పతనం కలిగి ఉన్న మనిషి ప్రియబిడ్డలారా, ఎప్పుడైతే అవిధేయత అని ఒక్క పాపం చేసుకున్నారో, మీకు తెలుసు ఈ మాట నిజం కాదు, ఇది తింటే నీవు దేవుళ్ళలాగా అవుతావు, నీకు తెలివితేటలు కలుగుతుంది, నీ నేత్రములు తెరవబడతాయి అని చెప్పి ప్రియులరా, ఎప్పుడైతే దేవుని మాటను ఉల్లంఘించే సైతాను మాట విని ఒక్క పాపం, అవిధేయతని ఒక్క పాపం వారు కట్టుకున్నారో ప్రియులరా, వారు చేసిన పాపానికి దాసులుగా మారారు. చేసిన పాపానికి దాసులుగా మారారు. వాళ్ళు ఏమైంది? పాపం పండు కోసి తినిన వెంటనే, లేదా ఆ అవిధేయత అనే పాపం చేసిన వెంటనే ఏమైంది? వారిని భయం పట్టుకుంది. గమనించండి, అప్పటి వరకు కీర్తి మహిమలతో అలంకరించబడినటువంటి వాళ్ళ ఆదిమ దంపతులు దేవుని కంటే కొంచెం మాత్రం తక్కువ వాళ్ళగా మాత్రం దేవుడు వారిని చేశారు. దేవునితో నడయాడుచుండడి వారు, దేవునితో దాదాపు సరస్సమానులై ఉండడి వారు, కొంచెం మాత్రం తక్కువ. కానీ పాపం పట్టుకున్న మరుక్షణం ఏమేమి ప్రభావాలు వాళ్ళపై వచ్చి పడ్డాయంటే, నంబర్ 1 మీకు తెలుసు, వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. వారు మొంటిమలతో ఉన్నారని, నగ్న శరీరముతో ఉన్నారు అని తెలుసుకుని వాక్యం పలుకుతోంది, అంజూరపు చెట్టు ఆకులు కొట్టి వాళ్ళు నడుము కప్పుకున్నారు. చూడండి ఆ పాప ప్రభావం. నంబర్ 1. నంబర్ 2, సాయంకాలం చల్లగాలికి తోటలో దేవుడు నడియాడుచు ఉండగా ఆయన అడుగుల చప్పట్ల స్వరం విని ఏం చేశారు? భయపడి పారిపోయారు. పారిపోవటం మాత్రం కాదు, దేవునికి కనపడకుండా చెట్ల నడుములో దాక్కున్నాను. అవిధేయతని ఒక్క పాపం చేయటం వలన. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పాపం చేస్తున్న వ్యక్తి, పాపం చేసిన వ్యక్తి చేసిన పాపానికి దాసుడు దాసురాలు అంటే అర్థం ఇది. ఆదికాండం 4వ అధ్యాయం 15వ వచనం ప్రియులారా, కాయేను తప్పు చేశాడు, పాపం చేశాడు. అప్పుడు దేవుడు కాయేను అడిగిన ప్రశ్న ఉంటుంది, తప్పు చేయకపోతే, పాపం చేయకపోతే నీవు తల ఎత్తి నడవచ్చు. చదవండమ్మా ఆదికాండం 4వ అధ్యాయంలో. అంతటా ప్రభు అతనితో మంచి పనులు చేసినా తలెత్తుకొని తిరగగలవు. గమనించండి, మంచి పనులు చేసినా నీవు తల ఎత్తుకొని తిరగవచ్చు. చెడు పని చేసినా పాపము వచ్చి నీ వాకిట పొంచి ఉండి నిన్ను మృంగచూచును. ప్రియులారా, తప్పు చేయకపోతే, పాపం చేయకపోతే నీవు తల ఎత్తి గౌరవంతో నడవచ్చు. ఎవరిని భయపడక్కర్లేదు. ఇదే తప్పు చేయకుండా ఉంటే, పాపం చేయకుండా ఉంటే మనిషికున్న గౌరవం, మనిషికున్న రెస్పెక్ట్, మనిషికున్న గొప్పతనం.
ఎందుకంటే నువ్వు ఎవరికి దాసుడు కాదు, నువ్వు ఎవరికి దాసురాలు కాదు. ఎవరిని భయపడి నీవు తలదాగ్దించుకున్న అవసరం నీకు లేదు. ఎవరి ముందు పరువు పోగొట్టుకున్న అవసరం నీకు లేదు. కానీ వాక్యం పలుకుతోంది, మంచి పనులు చేస్తే నీవు తల ఎత్తి నడవచ్చు, తప్పు చేస్తే, పాపం చేస్తే, ప్రియులారా, పాపం నీ గుమ్మం దగ్గర నిన్ను పట్టుకోవటానికి మృంగ చూస్తూ పొంచి ఉంటున్న వాక్యం పలుకుతుంది. ఇదే పాపం చేసే మనిషికున్న ప్రభావం. ఎందుకంటే ఒక మనిషి తప్పు చేస్తే, ఒక మనిషి పాపం చేస్తే ప్రియులారా, నంబర్ 1, ఆ పాపం వలన ఒక మనిషికి మానసికమైనటువంటి ధైర్యం కోల్పోతారు. మానసికంగా ధైర్యం ఉండదు, దమ్ము ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ తప్పు చేశా, ఆల్రెడీ పాపములో ఉన్నా. ఎవరైనా చూశారా? ఎవరికైనా తెలుసా? ఎవరైనా కనుక్కున్నారా? తెలిస్తే ఏమవుతుంది? ఇటువంటి చేసిన పాపం వెంటాడుతూ ఉన్నందువలన ఆ పాపం కప్పపెట్టుకోవటానికి, అది దాచిపెట్టుకోవటానికి ప్రియులరా మనిషి మానసికంగా బాగా కష్టపడతారు. మానసిక వేదన ఒక మనిషి అనుభవిస్తూ ఉంటారు ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపం కట్టుకుంటారు. పాపం చేసిన వాడు పాపమునకు దాసుడు, దాసురాలు అగును అని వాక్యం పలుకుతూ ఉంటే అది యేసుక్రీస్తు పలికిన మాట, బెన్నిఫార మాట కాదు. యోహాను 8:34 ఇంతకు మనం చదువుకున్నాం. అది ఎలాంటి దాసత్వం అంటే ప్రియులారా, అది నంబర్ 1, నిన్ను ఒక మానసికమైన దాసత్వానికి దారితీస్తూ ఉంటుంది. అది ఎప్పుడు మానసికమైనటువంటి వేదన, మానసిక ఆవేదన నిన్ను పట్టుకుంటుంది. పాపం చేసుకున్నాను, తప్పు చేసుకున్నాను, పొరపాటు చేసుకున్నాను, ఇది చేయకుండా ఉండే బాగుండేదేమో అని మానసిక వేదన ఒక వ్యక్తిని వెంటాడుతూ ఉంటుంది. దానివల్ల ప్రియులారా ఎంతో మందికి నిద్ర పట్టదు. నిద్ర పట్టాలంటే, ప్రశాంతంగా నిద్రపోవాలంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఇమోషనలీ, భావోద్రేకంగా డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలి. తప్పు చేస్తే, పాపం చేస్తే మానసికంగా ప్రియులారా డిస్టర్బ్ అయ్యే ఒక మనిషికి ప్రశాంత నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు, మనస్సు స్థిరంగా ఒక పని మీద ఉండదు. చక్కగా పని చేయాలంటే, సమర్థవంతంగా కార్యములు చేయాలంటే మనస్సు ఉండాలి, మనస్సు చేసిన పని మీద ఉండాలి. కానీ తప్పు చేసిన మనిషికి, పాపం చేసిన మనిషికి స్థిరమైన మనసు ఉండదు. గాలికి ఊగలాడ చెట్టు కొమ్మలాగా నీ మనసు అటు ఇటు తిరుగాడుతూ ఉంటుంది. మనసుకు ప్రశాంతత ఉండదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నంబర్ 1 నువ్వు చేసిన పాపం నీ మనస్సుకు అదొక పెద్ద ఒక ప్రమాదంగా మారుతూ ఉంటుంది, దెబ్బగా మారుతూ ఉంటుంది. అందుకే తప్పు చేసిన కాయను భయపడుతున్నాడు. నన్ను ఎవరైనా చంపేస్తారేం భయపడుతున్నాడు ఆయన. నంబర్ 2 ప్రియులారా, ఒక వ్యక్తి పాపం చేస్తే వాక్యం పలుకుతుంది, నీవు చేసిన పాపం వలన నీవు దేవుని స్వాధీనము నుండి, దేవుని యాజమాన్యత్వము నుండి నీవు వైదొలగి వెళ్ళిపోయి సైతాను యజమాన్యత్వానికి నీవు వచ్చేస్తావు. ఒక నూతన శక్తికి నీవు లోబడతావు. అప్పటి వరకు నీ యజమాని దేవుడే. దాసుడు ఏం చేయాలి? ఎవరి మాట వింటాడో వాడని యజమాని. తల్లిదండ్రుల మాట వినకుండా నువ్వు వేరే ఎవరి మాట వింటారో వారని యజమాని. నీ ఎవరి మాట వింటారో ఆ వ్యక్తి అని యజమాని. ప్రియులారా, దేవుని మాట వింటూ ఉన్నంతకాలం ఆదాము ఏవమ్మలు దేవుని స్వాధీనములో ఉన్నాడు, దేవుని నడిపింపులో ఉన్నారు, దేవుని ప్రసన్నతలో ఉన్నారు, సంతోషముతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుని మాట ఉల్లంఘించి, దేవుని మాట పెడచి వినిపెట్టి సైతాను మాట విన్నారో, దేవుని ఆధీనము నుండి వారు దూరంగా వెళ్ళిపోయి దేవుని సన్నిధిని భయపడి పారిపోయి చెట్ల అడవులో దాక్కుంటూ అంజూరపు ఆకులు కొట్టి నడుములకు కప్పుకుంటున్నారంటే ప్రియపడ్డారా, వారు ఇంకొక శక్తికి, ఇంకొక అధికారానికి, ఇంకొక భయానికి వారు లోనయ్యారు. అప్పుడు ఏమవుతుందని ప్రియపడ్డారా, నీ యజమాని మారిపోతారు. నీవు దేవుని మాట వింటే, దేవుని యొక్క మార్గంలో నడుస్తే దేవుడే నీ యజమాని. అప్పుడు
పరలోకమందున్న నా తండ్రి అని చెప్పే హక్కు నీకు ఉంటుంది, అధికారం నీకు ఉంటుంది. ఎందుకంటే నిజంగా పరలోకమందున్న నా దేవుడిని తండ్రి అని నీవు చేసినటువంటి ప్రార్థనలో, నీ జీవితంలో, నీ మార్గములో నీ చేసి చూపిస్తూ ఉన్నావు. కానీ దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞలు పాటించుకోకుండా, దేవుని ఆధీనం నుండి వెళ్ళిపోయి సైతాను మాటలు విని, పాపపు మాటలు విని నీవు చేస్తూ ఉంటే పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేసే హక్కు కూడా మనిషికి ఉండదు. అది జారత్వ సంతతిలాగా ఉంటారు బిడ్డలారా. మనం ఎవరైనా తండ్రి అని పిలుస్తూ ఉంటే, నాన్న అని పిలుస్తుండే అర్థం ఏంటండి? అమ్మ అని పిలుస్తానికి అర్థం ఏంటండి? మీకు ఒక్క అమ్మే ఉంది, నీకు ఒక్క నానే ఉంటాడు. ఏంటమ్మా, ఎవరైనా పక్కింటి వాడిని నాన్న అంటాడా? కంటి కనిపించే స్త్రీని అమ్మ అంటారా? అనరు. అమ్మ అనే వ్యక్తి ఒకతే, నాన్న అనేవాడు ఒకడే. ఇద్దరు నాన్నలు ఉండరు, ఇద్దరు అమ్మలు ఉండరు. అమ్మ ఒకతే, నాన్న ఒకడే. నీవు దేవుణ్ణి పరలోకమందున్న నా తండ్రి అని పిలుస్తూ ఉన్నావంటే ప్రియలారా, ఆ తండ్రికి, ఆ తండ్రి మాటకి లొంగాలి. ఆ తండ్రిని యజమానిగా ఉండాలి. అప్పుడు నీవు ఆ తండ్రికి నిజమైనటువంటి బిడ్డలుగా ఉంటారు. కానీ దేవుని మాటలకి భయపడకుండా, దేవుని మాటల్లోకి వినకుండా, దేవుని ఆత్మ నడిపింపులో నీవు ఉండకుండా, సైతాను మాటలు విని లోక సంబంధ ప్రభావాలలో ప్రియుల పాపములో పడిపోతూ ఒక వ్యక్తి ఉంటుండే, నీ తండ్రి, నీ యజమాని దేవుడు కాదు. జారత్వమనికి పుట్టిన సంతతిలాగా, జార సంతతిలాగా ప్రియుల మనుషులు తయారవుతారన్నమాట. ఇది పాపం వల్ల వస్తున్నటువంటి రెండవ ప్రభావం. అట్లారా, నీ యజమాని మారిపోతాడు. దేవుడు కాదు నీ యజమాని, దేవుడు కాదు నీ రక్షణకర్త, దేవుడు కాదు నడిపించేవాడు. కానీ నిన్ను నడిపించేది ఇంకొక శక్తి, ఇంకొక భయం, ఇంకొక యజమాని. మూడవదిగా ప్రియబడ్డారా, నీకు దేవునికి మధ్య అదొక పెద్ద అడ్డగోడం సృష్టించబడుతూ ఉంటుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1, 2, 3 వచనాల నుంచి చదివితే ప్రియబడ్డారా, అక్కడ వాక్యం పలుకుతుంది, నీ పాపం నీకు నీ దేవునికి మధ్య ఒక పెద్ద అడ్డగోడంగా మారింది అని వాక్యం పలుకుతుంది. అందువలన ఆయన నీ ప్రార్థన ఆలకింపుడు, నీ వేడుకోలకి జవాబు దొరకదు. విన్నామా? యెషయా 59, 1, 2, 3 విందామా? ప్రభు హస్తము నిన్ను రక్షింపలేనంత కొరచైనది కాదు. ఆయన నీ మనవి ఆలంపలేని చెవిటివాడు కూడా కాదు. నీ పాపములు నీకు దేవునికి మధ్య అడ్డముగా ఉన్నది. నీ దోషముల వలన అతడు ముఖమును మరుగు చేసుకుని నీ వేడుకోలను ఆలకింపకుంటున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పాపం చేసిన మనిషికి దేవునికి మధ్యలో ఒక పెద్ద ఆటంకము సృష్టించబడుతుంది. అది వేరే ఏం కాదు, చేసిన పాపమే. నేను కట్టుకున్న పాపం నన్ను దేవుని నుంచి దూరం చేస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యం పలుకుతూ ఉంటుంది, నీ మనవులు ఆలకింపలేని, నీకు సహాయం చేయలేని దుర్బలుడు, చెవిటివాడు కాదు నీ దేవుడు. కానీ ఎందుకు నీ ప్రార్థనలకు జవాబు రావటం లేదంటే, ఎందుకు దేవుడు దూరంగా ఉన్నాడు నువ్వు కనిపిస్తూ ఉంటుండే, ప్రార్థన చేస్తూ ఉంటే ఏ మాత్రం దేవుని ప్రసన్నత రావటం లేదు అంటే, ఒక ఎడారి లాంటి ఒక ఆత్మీయ జీవితం నీకు అనిపిస్తూ ఉంటే వాక్యం పలుకుతూ ఉంటుంది, దేవునికి నీకు మధ్య పాపం వలన ఒక అడ్డగోడం ఏర్పడింది. కాబట్టి ప్రియలారా, ఈ ప్రార్థనలకు జవాబు గాని, దేవుని ప్రసన్నత గాని, ఆత్మాభిషేకం గాని, మంచి మనస్సు గాని, ఆత్మ సంతోషము గాని ఒక వ్యక్తి పొందలేరు. పాపం వచ్చి పడుతున్నటువంటి, పాపం వలన ఒక వ్యక్తిపై వచ్చి పడుతున్నటువంటి ప్రభావాలు చూడండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. నంబర్ 4 ప్రియలారా, పాపం
రోగానికి, అనారోగ్య వ్యవస్థకి దారి తీస్తూ ఉంది. అంటే ప్రియులారా, ఒక వ్యక్తికి అనారోగ్య వ్యవస్థ రావటానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అన్ని రోగాలకి పాపమే కారణమని బెన్నిఫార్ చెప్పట్లేదు. ఎందుకు మనిషికి అనారోగ్య అవస్థలు వచ్చేస్తూ ఉన్నాయంటే ప్రియులారా, కొన్ని కారణాలు. నంబర్ 1, ఇప్పుడు కరోనా మహమ్మారి వచ్చింది, సాంక్రమిక రోగమే. నీవు నిన్ను సరిగా చూసుకోకపోతే, ఇప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి సామాజిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవటం, ముసుగు వేసుకోవటం, ఇటువంటి అన్ని రకాల పనులు నీవు కరోనా మహమ్మారి ఉన్నటువంటి స్థలాలలో లేదా కరోనా మహమ్మారిలో ఉన్నటువంటి వ్యక్తులతో మీరు సామాజిక సంబంధం పెట్టుకుంటే నీకు వచ్చేస్తాయి. అనగా సాంక్రమిక రోగాలు వచ్చేస్తాయి. అది పాపం వల్ల కాదు. నెంబర్ 2, నీవు సరిగా నీ ఆరోగ్యం చూసుకోకుండా ఉంటే, అంటే సరిగా భోజనం చేసుకోకుండా, సరిగా విశ్రాంతి లేకుండా, స్నానం చేయకుండా, మంచిగా తినకుండా, నీళ్లు తాగకుండా నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా నీకు రోగాలు వచ్చేస్తాయి, ఆరోగ్యం పాడైపోతుంది. సందేహం అవసరం లేదు. 3వదిగా ప్రియబిడ్డలారా, వృద్ధాప్యం వలన ముసలి వయసులో ఉన్న వాళ్ళకి తప్పకుండా ఏదోదో కొన్ని అనారోగ్య అవస్థలు తప్పకుండా వస్తాయి. అదేదో నువ్వు కలిగించుకున్నది కాదు, అది ప్రాపంచిక నియమం. 50, 60, 70, 80, 90 వచ్చినప్పుడు పళ్ళు ఊడిపోతాయి, చెవులు వినపడదు, పంచేంద్రియాలు కొన్ని పనికిరావు, రిటైర్ అవుతాయి కాదమ్మా. ఇంకా ఇక్కడ నొప్పి, మోకాలు నొప్పి, చేతులు నొప్పి అన్నీ ఉంటాయి. నోటికి టేస్ట్ ఉండదు, ఎంత మంచిగా వండి పెట్టినా హే అంటారు కదా. హల్లెలూయా. కాదమ్మా, మీ ఇంట్లో అమ్మమ్మ నానమ్మలు లేరా? నేను చెప్పింది నిజమేనా? అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, రోజు మెడిసిన్ పడుకోవాలి, బీపీలు, షుగరు, కొలెస్ట్రాల్ ఎన్ని వస్తాయి. ప్రియులారా, అది నువ్వేదో పోయి కలిగించుకునేది కాదు. వయసు పెరిగితే వృద్ధాప్యములో అనారోగ్య వ్యవస్థ తప్పకుండా వస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇటువంటి కొన్ని న్యాచురల్ కారణాలు ఉన్నాయి. కానీ అందులో ఒక కారణమే పాపం చేసిన వ్యక్తికి పాప ప్రభావం వలన అనారోగ్య అవస్థకి దారితీస్తుంది. మీకు తెలుసు, పక్షవాత రోగిని ఒకడిని పడకతో ఎత్తుకుని వచ్చి యేసుక్రీస్తు ముందు దించాడు, కప్పు విప్పి దించాడు. ఆ మనిషికి స్వస్థత ఎలా కలిగింది? యేసుక్రీస్తు ఒకే ఒక మాట చెప్పాడు, కుమారా, నీ పాపములు క్షమించబడ్డాయి. అంతే. ఆయనకి స్వస్థత కలగటానికి, పక్షపాతము నుండి స్వస్థత పొందుకోవటానికి యేసుక్రీస్తు ఒక్క మాట పలకలేదు. ఆయన పలికిన ఒకే ఒక మాట ఇదే, కుమారా, నీ పాపములు మన్నించబడ్డాయి అని చెప్పాడు. తక్షణం వాక్యం పలుకుతుంది, ఆయన స్వస్థత పొంది తన పడకనెత్తుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పాప ప్రభావం, పాపాలు చేస్తూ 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 ముందుకు వెళ్తే పాప ప్రభావం వలన పాపం ఒక వ్యక్తికి అనారోగ్య అవస్థకి దారి తీస్తూ ఉంది. ఇది మాత్రం ఖచ్చితం, మర్చిపోవద్దు మీరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, 5వదిగా గమనించండి, పాపం ఒక వ్యక్తి చేస్తే నీ పాపం నీ నుండి, నీకు ప్రియమైన వారి మీద, నీకు సంబంధమైన ఉన్న వారి మీద, నీ ద్వారా ఇతరుల మీద ఒక ప్రభావం వస్తూ ఉంది పాపం వలన. అనగా ఇంటి యజమాని తప్పు చేస్తే, ఇంటి యజమానురాలు తప్పు చేస్తే, పాపం చేస్తే, అమ్మ తప్పు చేస్తే, నాన్న తప్పు చేస్తే, బాధ్యత కలిగి ఉన్నవాడు, ఉండవలసిన వాడు పాపం చేస్తే, తప్పు చేస్తే, ప్రియబిడ్డలారా, ఆ వ్యక్తిపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులు, అది పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, అన్నదమ్ముళ్ళు కావచ్చు, ఎవరెవరైతే నీపై ఆధారపడి ఉన్నారో నీవు చేసిన పాప ప్రభావం వాళ్ళందరిపై పడతాయి.
రెండవ సాముయేలు గ్రంథం 12వ అధ్యాయం మీకు తెలుసు బిడ్డలారా, దావీదు మహారాజు బత్షెబ అనే స్త్రీతో తప్పు చేశాడు, పాపం చేశాడు. వాక్యం పలుకుతూ ఉంది, ఎప్పుడైతే ఆయన పాపం చేశాడు ప్రియబిడ్డలారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాపం వలన ప్రభు పలికిన ఒక మాట ఉంటుంది. తీసుకుంటామా అది బిడ్డలారా? రెండవ సాముయేలు గ్రంథం తీసుకుంటామా? అక్కడ 12వ అధ్యాయంలో తీసుకుంటామా? 10, 11, 12 వచనంలో ఒకసారి విందామా? అక్కడ నీవు నన్ను తృణీకరించి హిత్తీయుడు ఊరియా భార్యను చేపట్టితివి, కావున వినుము. గమనించండి, నీవు అంటే ప్రియులారా, దావీదు మహారాజు ఆయన ఇజ్రాయెల్ దేశానికి అధిపతి, నంబర్ 1, తన కుటుంబానికి యజమాని, ఆయన ఒక భర్త. ఓకే, తప్పు చేసింది ఆయన పిల్లలు కాదు, ఆయన భార్య కాదు, వేరే ఎవరు కాదు. ఆయన మాత్రం వ్యభిచారం అనే తప్పు చేశాడు, పాపం చేశాడు. ప్రియులారా, తప్పు చేసింది దావీదే, ఆయన కుటుంబంలో వేరే ఎవరు తప్పు చేయలేదు. చేసిన వాడు దావీదు, ఆయన మహారాజు, రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు, ఆయన ఇంటి యజమాని, కుటుంబాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు, ఆయనకి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఆ ఒక్క మనిషి ఇంటి యజమాని తప్పు చేయటం వలన ఏమేమి ప్రభావాలకి, ఏమేమి శాపానికి దావీదు తన కుటుంబము, తన తరములు వారు గురి అయ్యారు. వినండి, మీ కుటుంబము వారి నుండి నీకు కీడు మూడునట్లు చేసేది. నంబర్ 1, నీవు ఈ వ్యభిచార పని చేశావు కాబట్టి నీకు కీడు ఎక్కడి నుంచి వస్తూ ఉందంటే మీ కుటుంబం నుండి మీకు కీడులు తలపెడతాయి. పాపానికి ఉన్న ప్రభావం చూడండి. నీవు ఈ తప్పు చేశావు కాబట్టి నీకు కీడు తలపెట్టేది, నీకు హాని కలిగించేది, నీకు ప్రమాదకరంగా మారేది వేరే ఎవరు కాదు, నీ కుటుంబం నుండియే, మీ కుటుంబ సభ్యుల నుండియే, మీ రక్త సంబంధుల నుండియే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కీడు మొదలవుతుంది, రాబోతుంది. నంబర్ 1, ఇంకా నీ భార్యలను నీ కన్నుల ఎదుటనే వేరొకడు వశం చేసుకుంటాడు. ప్రియబిడ్డలారా, కుటుంబం నాశనమైపోతుందని అర్థం. ప్రియబిడ్డలారా, నీవు కట్టుకున్న భార్యతో ఇంకొకడు పాపం చేస్తే, తప్పు చేస్తే అది చూడవలసిన దుర్భాగ్యం ఒక భర్తకి వస్తే మరి ఎక్కడండి సంసారం? నీ భర్తతో ఇంకొక ఆమె తప్పు చేయటం ఒక భార్య కళ్ళారా చూస్తే ఎక్కడండి సంసారం? ఇంకా ఇది రెండో ప్రభావం. ఇంకా ముందుకు 3, అందరూ చూస్తూ ఉండగానే అతడు నీ భార్యలతో శయనించును. ఇంకా ముందుకు, నీవు ఈ పని రహస్యంగా చేశావు, కానీ నేను ఈ కార్యములను ఇజ్రాయేలీలందరి ఎదుట బట్టబయలుగానే చేస్తాను. అంటే నీవు రహస్యంగా చేసిన ఈ పాపం ఎవరికి తెలియదు నీవు అనుకున్నావు, అది దాచిపెట్టి నీవు హాయిగా ఉంటున్నావు ఇజ్రాయేల్ సింహాసనములో. కానీ ఈ పాపం నేను బయలుగా చేస్తాను, అందరికి తెలిసేలాగా చేస్తాను. నీవు రహస్యంగా చేసే పాపం అందరికి తెలిసిపోతే ఎక్కడ ఉందండి పరువు? ముందుకు అని పలికెను దావీదు నాతానుతో. చాలు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇంకా మీరు కిందకి చదివితే ఆ శిక్షలో ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. అమ్మ చదవండమ్మా, 14వ వచనం. కానీ ఈ దుష్కార్యమును నువ్వు చేసి యావే దేవుని తిరస్కరించావు కాబట్టి కనుక నీకు పుట్టిన బిడ్డ తప్పకుండా మరణించి తీరవలసినది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇంటి యజమాని చేసినటువంటి తప్పు, తండ్రి చేసిన పాపం, అది ఎవరికి తెలియదని అమ్మగా, నాన్నగా, భార్యగా, భర్తగా నువ్వు అనుకుంటే నీ చేసిన పాపం ఒక శాపంగా, ఒక కత్తిలాగా, శిక్షగా నీ మీద, నీ పిల్లల మీద, నీ సంబంధాల మీద, సంబంధికుల మీద వచ్చి పడుతూ ఉన్నాయని ఆలోచించుకుంటూ నీకు పుట్టిన పిల్లలని నీవు శాపానికి, పాపానికి, చెడు ప్రభావానికి, దేవుని దీవెనల నుండి, ఆశీర్వాదం నుండి, దేవుని ప్రభావం నీవు తోసేస్తున్నావు. రోమన్ క్యాథలిక్ చర్చిలో, ఆర్సీఎం సంఘములో ప్రియబిడ్డలారా,
అనగా జ్ఞాన వివాహం దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడినప్పుడు పురుషులతో స్త్రీతో గురువులు 3 ప్రశ్నలు అడుగుతారు. వివాహం ఆశీర్వదించే ముందు ఏమైనా గుర్తుందా? ఏం గుర్తుంది స్వామి? ఎప్పుడో వెళ్ళిపోయింది స్వామి. ఇప్పుడేం గుర్తుంటుంది? గుర్తు చేపిస్తా. మర్చిపోతే సంవత్సరాల క్రితం దేవుని పరిశుద్ధమైన ఆలయములో నిలబడి చేతుల మీద చేయి వేసి నీవు పితాపుత్ర పవిత్రాత్మ నామములో దేవునికి ఏ మాట ఇచ్చావో అని గుర్తుంచుకో. పాప సంకీర్తనం చేసేటప్పుడు అది కూడా చెప్పాలి. దేవునికి ఇచ్చిన మాటలు ఉల్లంఘించాను స్వామి అని చెప్పాలి మీరు. నంబర్ 1, వివాహం ఆశీర్వదించే ముందు గురువులు మొట్టమొదటిగా అడిగే ప్రశ్న, నీవు ఎటువంటి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా వివాహం ఆడటానికి వచ్చి ఉన్నావా? అడిగాడా? ఓ చెప్పండి, అడిగాడా? ఏమన్నావు? వచ్చి ఉన్నా. అప్పుడు కొంత సరిగా రాదు, సిగ్గుతో. ఇప్పుడు సిగ్గు లేదు, మగ్గు కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి ఉన్నాను అని అన్నప్పుడు గురువులు 2వ ప్రశ్న అడుగుతాడు. పేరెత్తి పెట్టి ఈ పురుషుణ్ణి లేదా ఈ స్త్రీని భార్యగా భర్తగా ప్రేమించటానికి స్వీకరించటానికి నీ సిద్ధంగా ఉన్నావా? అడిగాడా? ఏనా ముత్యాలు పడిపోతాయా మాట్లాడు చెప్పండి. అడిగాడా? ఏమన్నా? అప్పుడు 3వ ప్రశ్న, అది చాలా సీరియస్. పాప సంకీర్తన టైంలో మొదటిది మర్చిపోండి, 2వది మర్చిపోండి, 3వది దేవుడు మీకిచ్చే సంతానమును దేవుని ఆజ్ఞలకును శ్రీసభ కట్టడాలకును అనుకూలంగా పెంచటానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగాడా? ఏమన్నావు? సిద్ధంగా ఉన్నాను అంటే అర్థం ఏంటి? ఆ మాటకు అర్థం, దేవా నువ్వు నాకు సంతాన వరం ఇస్తే, నీవు నాకు పిల్లల్ని ఇస్తే, నా పిల్లలని దేవుని ఆజ్ఞలైనటువంటి 10 ఆజ్ఞలకి అనుకూలంగా కత్తోలిక శ్రీసభ కట్టడాలకి ఎన్ని ఉన్నాయి? 6. ఇప్పుడు అడిగితే సిగ్గిపోతుంది, అడగట్లేదు. గుర్తుంచుకో, కత్తోలిక శ్రీసభ కట్టడాలకి 6 ఉన్నాయి. అనగా 10 + 6 ఎన్ని? 16. ఈ 16 కట్టడాలకి, 16 ఆజ్ఞలకి, 16 నియమాలకి అనుకూలంగా నేను నా పిల్లలని పెంచుతాను, పైకి తీసుకువస్తాను అని పితాపుత్ర పవిత్ర దేవునికి నీవు మాట ఇచ్చావు. ఈ ప్రభు సన్నిధిలో ఈ రాత్రి కూర్చొని ఎంతమంది గుండె ధైర్యంలో చెప్పగలుగుతారండి, ఎస్ నేను నా పిల్లలని ఈ 16 ఆజ్ఞలకి కట్టడకి అనుకూలంగా దైవభక్తిలో, దైవ ప్రేమలో, దైవ విశ్వాసములో నేను కని పెంచాను అని ఎంతమంది చెప్పగలుగుతారంటే ధైర్యముతో చెప్పగలిగితే నీవు దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చేవాడే. ఆ ధైర్యానికి లేకపోతే వెళ్ళి చెప్పు దేవుని సన్నిధిలో, దేవునికి ఇచ్చిన మాటలను నేను ఉల్లంఘించాను, దేవునికి ఇచ్చిన మాటలు నేను పాటించలేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇంటి యజమానిగా, ఇంటి భర్తగా, భార్యగా నువ్వే సరిగా దేవుని మార్గంలో నడవకపోతే, నువ్వే దేవుని ఆజ్ఞలు పాటించకపోతే, నీకే దైవ భయం లేకపోతే, నీకే దైవ ప్రేమ లేకపోతే, నీకే ప్రార్థన మనస్తత్వం లేకపోతే, మరి నీ పిల్లల్ని నీ ఏమని చెప్పి పెంచుతావు? ఏ మార్గం చూపిస్తావు? ఏ దారి చూపిస్తావు? నువ్వు కట్టుకున్న భావం వలన కేవలం నీకు మాత్రం కాదు, నీ వల్ల నీ పిల్లలు, నీ వల్ల నీ భార్య, నీ వల్ల నీ భర్త, నీ వల్ల నీ మనవుడు మనవరాలు శాపానికి, దోషానికి, సమస్యలకి, ఇబ్బందులకి, సైతాను దాస్యత్వానికి గురి అవ్వటానికి నీవు కారకుడైతే, నీవు కారకురాలైతే ఇవి అన్ని ఈ పాపాల ప్రభావమే. వాక్యం పలుకుతుంది, దైవ భయం లేని వాడి ఇల్లు వారి తల మీదనే కూలిపడును అని వాక్యం పలుకుతుంది. దైవ భయం లేని వాడు ఇల్లు, దైవ భక్తి లేని వాడి ఇల్లు
వాడు తల మీదనే కూలిపడుతుంది అంటే నీ వల్లనే నీ కుటుంబం నాశనం అగును అని అర్థం. నువ్వు నీ కుటుంబానికి నాశనానికి దారి తీస్తూ ఉన్నావు అని అర్థం. బిడ్డలారా, అందరూ మోకరించండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందరూ మోకరించండి. మీరెక్కడ ఉన్నా సాధ్యమైతే మోకరించండి. రెండు చేతులు మీ గుండె మీద పెట్టండి. ప్రియులారా, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో మీరు ఆలకించిన దేవుని వాక్యము ఒకసారి గుర్తుంచుకో. దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించి దేవుని నుంచి దూరమై సైతానికి, సైతాన్ దూతలకి, సైతాన్ ప్రభావానికి నీవు లోనై ఉన్నావా? ఒక మంచి పాప సంగీతం చేసి ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలయ్యాయి? నీ మీద దేవునికి యాజమాన్యత్వం ఉందా? సైతానికి యాజమాన్యత్వం ఉందా? ఇంటి పెద్దగా, భార్యగా, భర్తగా, అమ్మగా, నాన్నగా, బాధ్యత కలిగిన ఇంటి యజమానిగా, ఇంటి యజమానురాలుగా నీవు నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, పిల్లలని దేవుని మార్గంలో నడిపిస్తూ ఉన్నావా? దేవుని సంరక్షణ కంచె నీ మీద ఉందా? నీ ఇంటి మీద ఉందా? యెహోషువ మీద నేరారోపణ చేసిన సైతాను, మోషే శరీరం కోసం ముఖ్య దూత అయిన మిఖాయేలుతో వాగ్వాదం పెట్టిన సైతాను నిన్ను వదిలిపెడతాడా? పొరపాడైతే, పాపములో పడి ఉంటే, దేవాజ్ఞను నిర్లక్ష్యం చేసి ఉంటే ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఒక్కసారి నీ గుండెను, మనస్సును ప్రభుకు సమర్పించు. దేవా, దైవ భయం లేకుండా జీవించాను నేను, దైవ ప్రేమ లేకుండా జీవించానయ్యా, దేవుని మార్గాలు వదిలిపెట్టి తిరిగానయ్యా, నన్ను మన్నించు. పరిశుద్ధాత్మ దేవా, నాకు పాపబోధం, పశ్చాత్తాపం దయచేయండి. సైతాన్ నుంచి, సైతాన ప్రభావం నుండి నన్ను, నా కుటుంబాన్ని విడిపించండి ప్రభువా. నేత్రాశ, కంటి చూపు ద్వారా చేసిన పాపాలు, శారీరక కోరికల ద్వారా నేను చేసిన పాపాలు, శరీరమంతలి అహంభావం వలన చేసిన పాపాలు మన్నించండి ప్రభువా. నన్ను క్షమించండి ప్రభువా. నేను ఒక పాపిని, నేను ఒక దోషిని ప్రభువా. నాపై దయగా ఉండండి, నా కుటుంబం మీద దయగా ఉండండి ప్రభువా. నాపై కరుణ చూపండి ప్రభువా. నేను చెప్పే ప్రార్థన మీరందరూ చెప్పండి. గట్టిగా రెండు చేతులు మీ గుండె మీద పెట్టి, యేసయ్యా, గట్టిగా యేసయ్యా, ఈ రాత్రి నీ పరిశుద్ధమైన ఈ సన్నిధిలో నేను నా శరీరాన్ని, నా మనస్సును, నా ఆత్మను మీకే అంకితం చేస్తూ ఉన్నాను. తెలుసో తెలియక నేను చేసిన అన్ని పాపములు ఈ రాత్రి నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. ప్రభువా, కంటి చూపు వలన, శారీరక కోరికల వలన, అహంభావం వలన నేను చేసిన అన్ని పాపముల వలన నీ సన్నిధి నుండి నేను దూరమైపోయాను. దైవ భయము లేకుండా, దైవ భక్తి లేకుండా, దైవ విశ్వాసము లేకుండా, మూర్ఖులుగా నేను తిరిగాను.
ఈ రాత్రే నీ సన్నిధిలో వినయముతో వినమ్రతతో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవా నాకు పాపబోధమును పశ్చాత్తాపమును దయచేయండి. నేను చేసిన పాపములన్నీ గుర్తుకు తెచ్చుకొని మంచి పాప సంకీర్తనము చేయటానికి నాకు సహాయం చేయండి. విరిగి నలిగిన హృదయముతో పాప భారముతో కన్నీటితో ఏడుపులతో నిస్సహాయ అవస్థతో నేను నీ సన్నిధికి వచ్చి ఉన్నాను. పాప బంధకాల నుండి నన్ను విడిపించండి. సైతాను బంధకాల నుండి నన్ను విడిపించండి. దేవుని బిడ్డలకు తగిన స్వాతంత్ర్యమును అధికారమును శక్తిని బలమును అభిషేకమును నాకు ప్రసాదించండి. ఆకాశము నుండి ఈ చల్లని చూపు నా మీద ఉంచండి. దేవా నీవే నా రక్షకుడు, నీవే నా విమోచకుడు. నీవు తప్ప మరొక దేవుడు నాకు లేడయ్యా. నిన్నే ప్రేమిస్తూ ఉన్నాను, నిన్నే ఆరాధిస్తూ ఉన్నాను, నిన్నే ఘనపరుస్తూ ఉన్నాను. నాకు నిత్య జీవము ఇచ్చువాడవు నీవేనయ్యా. నరకాగ్ని నుండి నన్ను కాపాడేవాడు నీవేనయ్యా. ఉత్తరి స్థలము నుండి నన్ను కాపాడువాడవు నీవేనయ్యా. నీ కలవరి రక్తముతో నా తల నుండి అది కాళ్ళ వరకు నన్ను కడిగి సకల పాపముల నుండి నన్ను శుద్ధి చేయండి. నీ పరిశుద్ధాత్మను నా నుండి ఎప్పుడు ఎన్నడూ తీసివేయకుండా నా శరీరమును నా ఇంటిని నీ ఆత్మకు నిజమైన ఆలయముగా మార్చమని ఆ ముద్రతో నన్ను సంరక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాను. రెండు చేతుల పైకి లేపండి. దివ్య ప్రసాదం వైపు రెండు చేతుల పైకి లేపి ఆ ప్రభుపై కేవలం ఆధారపడి రెండు చేతుల దివ్య ప్రసాదంపై పైకి లేపండి. పైకి లేపట్టం అంటే దాని అర్థం నేను నిస్సహాయ అవస్థలో ఉన్నాను. నా చేతిలో ఏమీ లేవు, నేను ఏం చెయ్యలేను. కేవలం నువ్వు మాత్రమే నన్ను కాపాడాలి, నీవు మాత్రమే నన్ను రక్షించాలి, నీ మాత్రమే నా పాపములు మన్నించాలి. నీవు తప్ప నాకు వేరే ఎవరూ లేరు, నీ ఒక్కడవే నాకు ఆధారం దేవా. రెండు చేతుల పైకి లేపి యేసయ్యా ఆయన రక్షకుడండి. నిన్ను సకల పాపం రక్షించువాడు ఆయనే, నిన్ను సకల సైతాను బారి నుండి కాపాడువాడు ఆయనే. నన్ను రక్షించండి యేసయ్యా. చేతుల పైకి లేపి యేసు అని పిలువు, యేసు అని పిలువు, స్తుతించు. యేసు 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 అని పిలువు, యేసు దండెత్తి యేసయ్యా యేసయ్యా అని పిలువు, యేసయ్యా 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 పిలువు పిలువు యేసయ్యా యేసయ్యా పిలువు పిలువు యేసు దండెత్తి దండెత్తి పిలువు యేసు 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 అని పిలువు. రెండు చేతులు మీ గుండె మీద పెట్టండి. తిరుపాదం చేరి తిని ప్రభువా కృపగల యేసయ్యా, పాప బురదలో పడిపోయి ఉన్నానయ్యా, నిన్ను కాపాడండి, రక్షించండి ప్రభువా అని కన్నీటితో ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి
కాసేపు మోకరిస్తే మోకాళ్ళ నొప్పి వచ్చిన ఆ మోకాళ్ళ నొప్పిని నీ శరీరముతో చేసిన పాపాలకి ప్రాయశ్చిత్త బలిగా అర్పించండి ఈ రాత్రి. శరీరముతో ఎన్నో సుఖాలు పొందుకున్నాం. చిన్న మోకాళ్ళ నొప్పిని దేవా ఇదిగో ఈ శరీరముతో చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా నా మోకాళ్ళ నొప్పిని అర్పిస్తున్నానయ్య అని చెప్పి ఆ మోకాళ్ళ నొప్పిని ఒక యాగబలిగా ఒక త్యాగముగా ప్రభుకు అర్పించి నేను పాడిన ఈ పాట నా తర్వాత పాడండి. తిరుపాదం చేరుతున్నయ్యా, నీ సన్నిధిలో వచ్చి ఉన్నానయ్యా, నన్ను చల్ల చూపుతూ చూడండి, నన్ను కాపాడండి, రక్షించండి ప్రభువా అని ప్రార్థించు. తిరుపాదం చేరితిని కృపగల యేసయ్యా, తిరుపాదం చేరితిని కృపగల యేసయ్యా, నీ ప్రేమను కనుగొంటిని నీ దివ్య సమక్షములో, యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. చెప్పు వెగిలేపి యేసు యేసు అని పిలువు. యేసు యేసు నీ కరుణ నా జీవితం కంటే విలువైనది. నీ కరుణ చేతుల గుండె మీద పెట్టండి. యేసయ్యా, పాప బురదలో పడిపోయి ఉన్నాను, నేను నీ సన్నిధిని దూరమయ్యానయ్యా, పాప గుండెలో పడి ఉన్నానయ్యా, శాపం మోస్తూ ఉన్నానయ్యా, నన్ను మన్నించండి ప్రభువా అని ప్రార్థించు. ఈ రాత్రి నీ సన్నిధికి మళ్ళా తిరిగి వస్తూ ఉన్నాను ప్రభువా. పాప బురదలో పడిపోయాను, నీ కృపతో లేపితివి. అందరూ పాప బురదలో పడిపోయాను, నీ కృపతో లేపితివి. అందరూ పాప బురదలో పడిపోయాను, నీ కృపతో లేపితివి. నీ రక్తముతో నన్ను కడిగి నీ ఆత్మతో నింపితివి. నీ రక్తముతో నన్ను కడిగి నీ ఆత్మతో నింపితివి. చేతులపైకి లేపి యేసు అని పిలువు. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. యేసు యేసు
యేసు యేసు నీ కరుణ నా జీవితం కంటే విలువైనది. యేసు యేసు నీ కరుణ నా జీవితం కంటే పెద్దలకి లేపి యేసయ్యా 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 నీ ప్రేమ నా జీవితం కంటే విలువై. యేసయ్యా అని పిలువు. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. యేసయ్యా యేసయ్యా నీ కరుణ నా జీవితం కంటే విలువైనది. యేసయ్యా అని పిలువు. యేసయ్యా అని పిలువు. యేసయ్యా నీ కరుణ నా జీవితం కంటే యేసయ్యా 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 నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. యేసయ్యా యేసయ్యా నీ కరుణ నా జీవితం కంటే. చెప్పలతో చెప్పలతో యేసయ్యా యేసయ్యా గట్టిగా గట్టిగా నా జీవితం కంటే విలువైనది. యేసయ్యా యేసయ్యా నీ కరుణ నా జీవితం కంటే విలువైనది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ నా జీవితం కంటే. ప్రభువా ఐఎమ్ సారీ, నేను పాపాత్ముని దేవా, నేను పాపిని దేవా, నేను దోషిని దేవా, మన్నించు మన్నించు. కన్నీటితో విరిగి నలిగిన హృదయముతో యేసయ్యా అని పిలువు. నా జీవితం కంటే విలువైనది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. యేసయ్యా 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 అని పిలువు. యేసయ్యా రక్షించే నామం, రక్షణ నామం, శక్తిగల నామం. యేసయ్యా యేసయ్యా వందెత్తి నోరువెత్తి యేసయ్యా 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 యేసు యేసు అని పిలువు. ఆ నామం ఎత్తి పట్టి పిలువు. ఆ నామములో శక్తి ఉంది, బలం ఉంది, పాప విమోచన ఉంది. కన్నీటితో నిన్ను రక్షిస్తాడు, మన్నిస్తాడు, విడిపిస్తాడు, కాపాడుతాడు, అభిషేకిస్తాడు. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా చేతులు పైకి లేపి స్తుతించు చేతులు పైకి లేపి స్తుతించు హల్లెలూయా 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 స్తుతించు కొండెత్తి స్తుతించు కొండెత్తి స్తుతించు హల్లెలూయా యేసయ్యా స్తుతించు 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 నాపై కరుణించండి దేవా హల్లెలూయా నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని రెండు చేతులు జోడించి నీ మనస్సాక్షి స్వరమును ఆలగించండి. నీకు ఎవరు బోధించక్కర్లేదు, ఎవరు ఏం చెప్పక్కర్లా. దేవుని స్వరమే నీ మనస్సాక్షి స్వరం. దేవుని స్వరమే నీ అంతరాత్మ స్వరం. పై ఆకాశము నుండి ఆ దేవుడు నిన్ను చూస్తూ ఉండగా ఆయన దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇంకొక అవకాశం ఆ దేవుడికి ఇస్తే నువ్వు ఆయన కోసం జీవిస్తావా? సాక్షిగా ఉంటావా? ఒక మంచి నిర్ణయం తీసుకో. ఆ దేవునితో నిశ్శబ్దంగా మాట్లాడు. ఇక మీదట ఎప్పుడును ఎన్నడును ఇటువంటి తప్పులు పాపము నేను చేయను దేవా, నన్ను కాపాడు. మాటల యందు క్రియల యందు సాక్షిగా ఉంటాను. నా ఇంటిని పిల్లల్ని నీ మార్గంలో నడిపిస్తాను. నీ ఆజ్ఞలకు కట్టబడి ఉంటానయ్యా. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఆయన స్వరానికి ఏం చెప్తుందో ఒక్కసారి ఆలకించు. చిన్న సామువేలు పలికినట్లుగా, ప్రభు ఇదిగో నీ దాసుడు దాసురాలు ఆలకిస్తూ ఉన్నాను అని చెప్పు. నా మనస్సాక్షి స్వరం నీ స్వరమేనయ్యా, నా అంతరాత్మ స్వరం నీదేనయ్యా, నాతో మాట్లాడు అని ప్రార్థించు. మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించిపోయే ముందు ఈ ఆశీర్వాదమే నీపై ఒక ముద్రగా మారాలి. జ్ఞానస్నానం పొందినప్పుడు నీ శరీరాన్ని ఆయన తన పరిశుద్ధాత్మకు ఆలయముగా మార్చాడు. పాపం వలన అది పోగొట్టుకుంటే ఈ రాత్రి మళ్ళా నా శరీరాన్ని నీకు ఆలయంగా మార్చండి ప్రభు అని ప్రార్థించు. ఈ దివ్య ప్రసాద ఆశీర్వాదం నీపై దేవుడు మరొకసారి వేసే ముద్రగా మారాలని ఆశించు. శరములు వంచి దివ్య ప్రసాద ఆశీర్వాదం కోసం సిద్ధపడండి. ఏలిన వారిమితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడునుగాక. చేతులపైకి లేపి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేతులపైకి లేపి అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అభిషేకించుము దేవా, అభిషేకించుము నీ దాసుని, అభిషేకించుము దేవా, అభిషేకించుము నీ దాసుని. నీ ఆత్మతో నీ శక్తితో, నీ ఆత్మతో నీ శక్తితో ఈ దివ్య బలిలో శ్రీక్రీస్తు బలిలో, ఈ దివ్య
పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సుదీర్ఘమైనటువంటి దేవుని వాక్య సందేశం మనం ఆలకించాం. పాపముల గురించి, పాప ప్రభావాలను గురించి మనం చాలా చక్కగా విన్నాం. రెండు చేతుల గుండె మీద పెట్టి ఉత్తమ మనస్తవ ప్రార్థన చేసుకుంటూ మనం మనల్ని ఈ బలికి యోగ్యులుగా తయారు చేసుకుందాం. సర్వేశ్వర స్వామి దేవర వారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి కల్వరి రక్తముతో మనల్ని కడిగి మన సకల పాపముల దోషములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ బిడ్డలు చేపట్టిన పవిత్రములను భక్తివంతులములైన ఆత్మీయ అభ్యాసములు వారి హృదయములకు క్రొత్త రూపమును దయచేయుచునుగాక. వారు యోగ్యమైన రీతిగా పాస్కా మహోత్సవము కొనియాడుటకై పరిశుద్ధాత్మ ద్వారా పాపబోధం పశ్చాత్తాపము కలిగించి నీ రక్షణ దినముకై వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నేను రక్షింపబడిన ప్రజలను వారి వద్దకు దేవాలయం నుండి ప్రవహించుతున్న నీటిని చూచితిని. ఎజెకేలు గ్రంథము 47వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మరియు 12వ వచనము. ఎజెకేలు గ్రంథము 47వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మరియు 12వ వచనము. దేవుని దూత నన్ను దేవాలయ గుమ్మమునద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మము క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుతుండెను. దేవాలయమును అటువైపునకే తిరిగి ఉండెను. ఆ జలము దేవళము దక్షిణ దిక్కున క్రింది భాగము నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుతుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర భాగము నుండి వెలుపలకు కొనిపోయి తూర్పున ఎదురుగా ఉన్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకొనిపోయాను. అతట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుతుండెను. అతడు తన కొలత కర్రతో కాలువను తూర్పు వైపునకు 560 గజముల వరకు కొలిచెను. అతడనున్న కాలువను దాటము అనెను. అతట నీళ్లు నా చీల మండలం వరకు మాత్రమే వచ్చెను. అతడు మరల 560 గజముల దూరం కొలిచి అతట నాచే కాలువ దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాళ్ళ వరకు వచ్చెను. మరలా 560 గజముల దూరం కొలిచి అక్కడ నన్ను కాలువ దాటింపగా నీళ్లు నా రొమ్ము వరకు వచ్చెను. అతడు మరలా 560 గజముల దూరం కొలిచెను. కానీ అతట ఏరు చాలా లోతుగా ఉండి దాటుటకు అసాధ్యమయ్యను. నేను ఈ దిననే కానీ అతట ఏటిని దాటదాలనైతని. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపుము అనెను. అతడు నన్ను మరలా ఏటి ఒడ్డుకు కొనిపోయెను. నేను అతడికి చేరుకొని ఏటికి ఇరువైపులా చాలా వృక్షములు ఉండుట చూచితిని. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అతడి నుండి మృత సముద్రమున కలియను. వీని వలన
దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్ళగును. ఈ నీళ్లు పారిన తావులందెల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావులందల్లా జీవము నెలకొనును. ఆ ఏటి ఒడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయను. దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరందించును కనుక అవి ప్రతి నెల పండ్లు కాయను. వాని పండ్లు ఆహారమునకు, ఆకులు మందునకు ఉపయోగపడును. ఇది ప్రభువు వాక్కు. ఆకాశం అమృత జల్లై కురిసింది, భూలోకం నందనమై విరిసింది. ఆకాశం అమృత జల్లై కురిసింది, భూలోకం నందనమై విరిసింది. మహిమాన్విత దేవుడు మాట పలికినంతనే సర్వ సృష్టి సుందరవనమై పూసింది. వేద గ్రంథ పఠనములే ప్రేమామృత జల్లులై మానవాళి మదిలో బీజము నాటినవి. ఆకాశం అమృత జల్లై కురిసింది. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త అధ్యాయము 5 వచనములు 1 నుండి 3 వరకు మరియు 5 నుండి 16 వరకు. యోహాను సువార్త అధ్యాయము 5 వచనములు 1 నుండి 3 వరకు మరియు 5 నుండి 16 వరకు. యూదుల పండుగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని ఇబ్రూ భాషలో బెత్సాతా అందురు. దానికి 5 మండపములు ఉన్నవి. ఇచట పెక్కుమంది గ్రుడ్డి, కుంటి, పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించుచుండేవారు. 38 ఏండ్ల నుండి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలము నుండి అచట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగెను. అందుకు అతడు, అయ్యా, నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడనూ లేడు. నేను వెళ్ళబోవుసరికి మరి ఒకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పెను. లెమ్ము, నీ పడకను ఎత్తుకుని నడువుము అని యేసు అతనితో చెప్పెను. వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసుకుని నడవసాగెను. అది విశ్రాంతి దినము కావున యూదులు స్వస్థత పొందిన వానితో, ఇది విశ్రాంతి దినము, నీవు పడకను మోయుటకు తగదు అనిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో, నీ పడకను తీసుకుని నడువుము అని చెప్పెను అనెను. పడకను తీసుకుని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరో అని వారు ప్రశ్నించిరి. ఆయన ఎవరో స్వస్థత పొందిన వానికి తెలియదు. ఏలైనా అక్కడ జనసమూహము ఉండుటచే యేసు అచ్చటి నుండి వెళ్ళిపోయెను. అటు తరువాత యేసు దేవాలయంలో వానిని కనుగొని, ఇదిగో నీవు
స్వస్థుడవైతివి, నీకు మరింత కీడు కలుగకుండుటకు ఇక పాపము చెయ్యకము అని చెప్పాను. అతడు వెళ్ళి యూదులతో తన్ను స్వస్థపరిచినది యేసు అని చెప్పాను. విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు యేసును హింసింప మొదలెడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అర్పణ సమయము. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పెరిగిన సర్వేశ్వరునికి అంగీకారమనట్టులా ప్రార్థించుదము. ప్రభువు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. పిల్లరా, చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. ఈ అర్పణ వేళలో అప్పద్రాక్షరసములు పరిశుద్ధ బలిపీఠం మీద మనం కానుకగా అర్పిస్తున్నాం. యేసుక్రీస్తు కడరాత్రి భోజన వేళలో అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము అని చెప్పి ఈ పాత్రను మనకు అందించి ఉన్నాడు. మనందరి పాపములు కడుగు వేయబడుతుంది యేసు రక్తములో. ఈ పరిశుద్ధ బలి మనందరి పాప పరిహారార్థ బలి. ప్రత్యక్షంగా ఈ మాసలో పాల్గొంటున్న మీరు, పూజలు పెట్టించిన వారు, ఆన్లైన్లో ఈ మాసలో పాల్గొంటున్న మీరందరూ మీ శరీర మనస్సు ఆత్మలను ఈ బలిలో కానుకగా అర్పించండి. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలలో పౌలు గారు పలుకుతూ ఉన్నాడు, మీ శరీరమును పరిశుద్ధమును దేవునికి స్వీకార్యమైన సజీవ యాగబలిగా అర్పించమని దేవుని కనికరముని బట్టి నిన్ను అర్థిస్తూ ఉన్నాను. ఇదే దేవునికి స్వీకార్యమైన యాగబలి. నువ్వు అర్పించే కానుకలు కాదు, నువ్వు పెట్టించే పరిశుద్ధ బలిభోజులు కాదు, నువ్వు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు కాదు. దేవుడు కోరుకున్నది ఏంటంటే పరిశుద్ధమును దేవునికి స్వీకార్యమైన సజీవ యాగబలిగా నీ శరీరమును దేవునికి ఒక కానుకగా అర్పించమని, సజీవ యాగబలిగా అర్పించమని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే ఆయనకి స్వీకార్యమైన, ఆయనకి ఇష్టమైన బలి. దేవా, నన్ను కడిగి శుద్ధి చేయమని పాపాత్ముడుగా పాపాత్మునలగనే సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను కనికరముతో వీక్షించమని, ఇక ఎక్కువ కీట్లు జరగకుండా ఉండటకై ఇక మీదట పాపము చేయవద్దు అని పక్షపాతలోకితో పలికిన ప్రభు ఇదే అంటూ ఉన్నాడు, నీకు పాపం వలన కీడు జరగకుండా చూసుకో. ఊళ్ళ నుంచి, గ్రామము నుంచి, టౌన్లో, సిటీలో చదవటానికి, ఉద్యోగం చేయటానికి, ఎన్నెన్నో పనుల కోసం
మీ యువతి యువకులు, పిల్లలు, మనవుడు, మనవరాలు ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నా వారికి మంచి బుద్ధి, మంచి జ్ఞానం దేవుడు దయచేయమని, ఈ ప్రాపంచిక వ్యసనాల్లో వారి పడిపోయి పాపం చేయకుండా వారికి మంచి మనసును, పాపబోధం, పశ్చాత్తాపం దేవుడు అనుగ్రహించమని వారి కోసం మీరు ప్రార్థించండి. మీ బల్లకు చుట్టూ మీ పిల్లలు ఒలివు పిలక్కలు వలె నిలబడాలని కీర్తన 128 మనకు నేర్పిస్తుంది. వారందరిని తలుచుకుంటూ ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువున దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరిగట్టుకునొచ్చు ఉన్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచూ ఉన్నావు. మాకు పుణ్యమును దాని ఫలితమును ప్రసాదించుచూ ఉన్నావు. వీరినన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయచూ ఉన్నావు. అతని ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచూ ఉన్నారు. అధిపతులు ఆరాధించుచూ ఉన్నారు. శక్తివంతులు వణకుచూ ఉన్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉత్పంగుచు నీ స్తుతులను పాడుచూ ఉన్నారు. వారులతో మా స్వరమును ఏకము చేసి దీన భావముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేసేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. సాధ్యమైతే మీరందరూ మోకరించండి బిడ్డలారా. వినయముతో, వినమ్రతతో, ప్రభువా, పాప పరిహారార్థ ఈ బలిని ఆ పానపాత్రములో నేను నన్ను అర్పిస్తూ ఉన్నాను. నీ ఆత్మ ద్వారా నాకు ఇంద్రియ నిగ్రహణ శక్తినిచ్చి నా ఇంటిని అగ్ని కంచెవేసి కాపాడండి అని ప్రార్థించు. పావన పితా, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు
అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని భుజంబుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానందరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి యేసుక్రీస్తులో పాట మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమస్తకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. మీ సముఖను మోకరించి ఈ 3 రోజుల ప్రార్థన కోటాల 2వ నాడు నీ వాక్యాన్ని ఆలగించి ఒక మంచి పాప సంగతన చేయటానికి మమ్మల్ని పాత్రగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలువారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి పాపబోధం పశ్చాత్తాపం కలిగించి నడిపించమని ప్రతిమాలకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ప్రాంతీయ జగద్గురువును, మా పులాంచోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్తరమగతమని నమ్మకతో చనిపోయిన మా సహోదరి సోదరులను నీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశం చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని లేక మరియమ్మతోను ఆ భర్త జోజప్ప గారితోను పుణ్యత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవించిన పుణ్యతోను పుణ్యత అంతని వారితోను మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. వాతకసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుతాము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుడు
ఈశ్వరా. పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు నీకో యుగ యుగములో గౌరవా మహిమలో నీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుల, పాపక్షమాపణ అంటే కేవలం నీకు దేవునితో మాత్రం కలిగిన ఒక వ్యక్తిగత సంబంధం కాదు. దేవుని సంబంధము ఎప్పుడు కూడా తోడి సోదరి సోదరులతో కలిగి ఉన్న సంబంధమే. అందువలన ఎటువంటి మనస్పర్ధల, కోపతాపాల, అసూయ, విద్వేషముల మనసులో ఉంటే దేవునితో ఉన్న సంబంధం సరిగా ఉండదు. మన్నించాలి, క్షమించాలి, వదిలిపెట్టాలి. సోరీ అడగాలంటే సోరీ అడగాలి, క్షమాపణం ఇవ్వాలంటే ఇవ్వాలి. అందుకే నీవు నిన్ను ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించమని ఎవరు పలికాడు. దేవుని సంబంధం మానవుల సంబంధాలతో కలవాలి. రెండు చేతుల పైకి లేపి విశ్వాసముతో ఎటువంటి మానవ సంబంధమైన పాపములో నీవు లేకున్నట్లు అందరినీ మనస్సారా క్షమించు. షరతు లేకుండా అవధులేని ఒక క్షమ నీ ఇవ్వగలిగితేనే ఈ పరిశుద్ధ బలి ద్వారా యోగ్యత, సంపూర్ణ పాపక్షమాపణ నీకు లభిస్తూ ఉంది. చేతులపైకి లేపి గట్టిగా కలిసి ప్రార్థిస్తాం. ఒకే సంఘములాగా. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశపడవక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో ఈ బిడ్డలని సకల విధముల కోపము, పక, ఈర్ష, అసూయ, విద్వేషాలు, పాపమూలన కలిగిన గడ్డుతనములు, పాప సుఖములో కొనసాగించాలని శారీరక ఆసక్తులు, శరీరమంతలి అహంభావము, నేత్రాశ, చేతపడి మంత్రశక్తులు, దురాత్మల ప్రభావము, అన్ని విధములైన ఆత్మీయ గుడ్డుతనము నుండి ఈ బిడ్డలకి, వీరి కుటుంబాలకి యేసు నామములో సంపూర్ణ విడుదల కలుగునుగాక. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానము కసుగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను, మా బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును, వారి మంచి మనస్సును నీ సన్నిధిలో ఒప్పుకున్న పాపాలను కటాక్షించు. మీ చిత్త ప్రకారం ఈ వీరందరికీ, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని, సమాధానమును, కుటుంబములో, సంఘములో ఐక్యతను అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకొందాం. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి.
ఇదిగో సర్వేశ్వర దివ్య గొర్రె పిల్ల, ఇదిగో మనందరి పాప పరిహారార్థమై కలువరి సెలవులో ప్రాణమును రుధిరమును ధారగా పోసిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు అర్హులుగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదుము. రక్షకుడైన మా యేసయ్య, ఈ రాత్రి నీ పరిశుద్ధ నామం పేరిట వాక్యాన్ని విని మంచి పావ సంగతులను చూసుకుని
మనల్ని మేము శుద్ధి చేసుకోవటానికి అవకాశము ఇచ్చినందుకు స్తోత్రం. ప్రభువా, దైవభక్తిని, దైవ ప్రేమను, దైవ భయం మాకు నేర్పించి ఇక మీదట ఎప్పుడు కూడా పాపములో సైతాన దాసత్వములు పడిపోకుండా మాకు దైవ జ్ఞానం దయచేయండి. నీ మార్గములో మమ్మల్ని నడిపించండి. సింహము ఎరకొరకై ఎట్లు పొంచి ఉండునో అలా పాపం పాపి కొరకై పొంచి ఉండును అని ఆ జాగ్రత్త మేము వహించటానికి మాకు నీ ఆత్మ నడిపి ప్రసాదించండి ప్రభువా. అంతరాత్మ మనస్సాక్షి స్వరం విని మేము నడవలసిన మార్గం నుండి కుడి ఎడమలకి జరగకుండా నీ మార్గములో నడవటానికి మా చేయబట్టి నడిపించండి. మీ అగ్ని కంచ మా నుండి, మా కుటుంబం ఎప్పుడు తీసివేయకుండా నీ సంరక్షణ ముద్ర మా మీద, మా పిల్లల మీద, కుటుంబం మీద, ఆస్తిపాస్తుల మీద మీరు నిరంతరం ఉంచండి. యోబును కాపాడినట్లుగా మీ ఆశీర్వాదం వలన ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం ఆయురారోగ్యముతోనూ, పాటి పండులతోనూ, పొలములో నిండుగా తిరుగాడే పశువులతోనూ దీవించబడునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్మందిని దీవించి సదా కాచి కాపాడి నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరుడికి వందనములు. ఎందుకు స్వామి